అండ మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా. రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి తిమరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి. మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ప్రధాన అతిథులలో ప్రధాన అతిథి మహాకవి శ్రీ బ్రహ్మానందం గారిని సాధంగా వేదికని ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. సింగపూర్ తెలుగు సమాజము, వంగూరి ఫౌండేషన్ మరియు లోక్ నాయక్ ఫౌండేషన్, మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి మన సింగపూర్ తెలుగు సమాజం, వంగూరి ఫౌండేషన్ మున్నగు ఆర్గనైజేషన్స్ ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు విశిష్ట అతిథులుగా విచ్చేసిన విలక్షణ నటుడు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారికి, పద్మశ్రీ డాక్టర్ శ్రీ బ్రహ్మానందం గారికి మా అందరి తరఫున నమస్సుమాంజలి. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా మన సింగపూరు ఎంతో గర్వకారణం. ఇలాంటి చారిత్రాత్మక ఘట్టానికి సింగపూరు వేదిక అవ్వడం మనందరం, ముఖ్యంగా సింగపూర్ తెలుగు వారు చేసుకున్న అదృష్టం. ఇప్పుడు 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రారంభోపన్యాసం ఆత్మీయ మిత్రులు, కేంద్ర సాహిత్య అకాడమీకి 2 సార్లు బహుమతి తీసుకున్న ఏకైక తెలుగువారు, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తమ ప్రారంభోపన్యాసం చేస్తారు.
వేదికకు, సభా ప్రాంగణానికి, వన్యజీవి కూర్చున్న పెద్దలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్తమాంజలు తెలియజేస్తున్నాను. ఈ సదస్సు ఏర్పాటు గురించి చిట్టెనరాజు గారు నేను మొట్టమొదటి ఆలోచన చేసినప్పుడు సభలలో ప్రముఖులను పిలిచి, ప్రముఖులు అనబడే వారిని పిలిచి, సభకు సంబంధం లేని వారిని పిలిచి వారి ప్రసంగాలతో జనాన్ని హింస పెట్టకుండా అర్థవంతమైనటువంటి ఖచ్చితంగా సదస్సుకు సంబంధించినటువంటి విషయానికి సంబంధించిన పెద్దలను మాత్రమే పిలుస్తాము, వారితోనే మాట్లాడిద్దాము. మీరు నేను వీలైతే చిరొక 5 నిమిషాలు మాత్రమే మనం కూడా మాట్లాడదామని చెప్పి శపథం చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఇంతకుముందే తెలుగు తల్లి గీతాన్ని మనం ఆలపించుకున్నాం. ఇక జ్ఞానపీఠాధిపతి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు, మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, తిక్కరేగిందంటే డొక్క చీల్చేవాడు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆవకాయ వియోగ మసలి సైపనివాడు, ఎవడయ్య ఎవడువాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడని చెప్పాడు. తెలుగువాడిని గురించి ఆయన రాసినటువంటి లక్షణాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఈ రోజున 2 సార్లు హైదరాబాదులో, 2 సార్లు హ్యూస్టన్లో ఒకసారి, అదేవిధంగా అమెరికాలో ఇంకోసారి, లండన్లో ఒకసారి 4 సభలు నిర్వహించిన తర్వాత 5వ సదస్సు ఇక్కడ మాత్రమే పెట్టాలని మేము ఎందుకు అనుకున్నామంటే, ఈ ఆగ్నేయాసియా దేశాలకు సంబంధించి సార్క్ కంట్రీస్ సంబంధించి అన్ని రకరకాల సంఘాలు ఉన్నాయి తప్ప తెలుగువారు పక్కపక్కనే ఉండి కూడా ఒకే సూత్రంలో బంధించుకోలేకపోయారు. అంటే కారణం వేరే ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ కూడా రచయితలు ఉన్నారు, ఇక్కడ కూడా సాహిత్య ప్రేమికులు ఉన్నారు. వీళ్ళకి మనం పెద్దపీట వేసి మన మెయిన్ల్యాండ్లో ఉన్నటువంటి వారితో కానివ్వండి, అగ్రరాజ్యాలైనటువంటి ఇంగ్లాండ్, అమెరికాలు, ఫ్రాన్స్లో ఉన్నటువంటి వాళ్ళ రచయితలతో కానివ్వండి, వీళ్ళ మనం అనుసంధానం చేయాలనేటువంటి ఒక సూత్ర కింద తీసుకుని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పెద్దలు అచ్చయ్ కుమార్ గారు, మా రవి గారు డిక్లేర్ చేశారు ఏమని, మొట్టమొదటిసారిగా ఆగ్నేయ ఆసియా దేశాల యొక్క తెలుగు సంఘంగా, అంబరిల్లా సంఘంగా ఏర్పడిందని చెప్పారు. ఇవాళ ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా మారబోతోంది. మిత్రులు బ్రహ్మానందం గారితో నేను నిన్న ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాను, చారిత్రక ఘట్టాల్లో మనం ఉండటం అనేటువంటిది కొన్ని యాదృచ్ఛిక సంఘటనలుగా జరుగుతాయి. 40వ వార్షికోత్సవం, సింగపూరు తెలుగు సమాజం యొక్క 40వ వార్షికోత్సవం జరిగే సందర్భంగా 5వ ప్రపంచ సాహితీ సదస్సు జరిగింది. దానిలో మనం పాల్గొన్నాం అనేటువంటిది చరిత్రలో లిఖించబడుతుంది. మన మనవాళ్ళు మనవరాళ్ళు దాన్ని చూసుకున్నప్పుడు, మన భావితరాలు వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళు ఆనందంతో పొంగిపోతారు. మనం 200 కోట్లు సంపాదించినా కానీ వాళ్ళకి ఆనందం ఉండదు, ముందు తరాల వాళ్ళకి అని చెప్పి మీ ఇద్దరం కూడా మా ఇద్దరు భావాలని పంచుకున్నాం. ఇటువంటి చారిత్రక ఘట్టంలో పాలు పంచుకునేందుకు వచ్చినటువంటి మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇక్కడ 2 కులపతులు మాత్రమే ఉన్నారు. నన్ను చిట్టెనరాజు గారు ప్రశ్న చేశారు, 2 మాత్రమే ఎందుకని అంటే నేను చెప్పాను, తెలుగు విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఒక భాష పేరుతో ఏర్పాటు చేయబడినటువంటి 2వ విశ్వవిద్యాలయం మన తెలుగు విశ్వవిద్యాలయం. మొట్టమొదటి తమిళ వారి యొక్క విశ్వవిద్యాలయం, తర్వాతే హిందీ విశ్వవిద్యాలయం వచ్చింది. అటువంటి తెలుగు విశ్వవిద్యాలయ కులపతి లేకుండా తెలుగు సభలకి దాంట్లో స్వారస్యం లేదు. అందులో స్వయంగా ఆయన రచయిత కాబట్టి ఆయన ఉండాలని చెప్పి అనుకున్నాం. ఇక ఆదికవి నన్నయ్య పేరుతో విశ్వవిద్యాలయం, మన తెలుగువారి మొట్టమొదటి కవి ఆదికవి అంటే నన్నయ్య గారు. తెలుగువారి తొలి పద్యం ఏమిటంటే అంటే, రాజకులైక భూషణుడు రాజ మనోహరుడు అన్య రాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ యశస్శరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాస్త్రవ పరాగుడు రాజమహేంద్రుడున్న తిన్. ఇది తెలుగువారి తొలి పద్యం. మరి అటువంటి ఆదికవి నన్నయ్య పేరుతో పెట్టిన విశ్వవిద్యాలయం, అందులో ఎక్కడైతే మన తొలి పద్యం మన ఆది గ్రంథం వెలువడిందో ఆ రాజమహేంద్రవరం చెందినటువంటి సైదులో వామనుడైన వ్యవహారాల్లో తిరుక్కుమైనటువంటి ముర్రు ముత్యాల నాయుడు గారిని ఈరోజు ఇక్కడ కులపతిగా పిలవడం జరిగింది. ఇక చివరగా ఒక్క మాట మాత్రం చెప్పి, ఎందుకు సింగపూర్లోనే పెట్టారు అంటే, మాకు ఈ మధ్యన గత 10-15 సంవత్సరాలుగా మాకు వ్యామోహమో మోజో లేకపోతే వ్యాధో
ఏదన్నా చెప్పండి, సింగపూర్. మీరు ఏదన్నా చెప్పండి. తాజా కూరగాయలు ఎలా పండిద్దాం, సింగపూర్. మేళ్ళు ఎలా కట్టిద్దాం, సింగపూర్. రాజధాని ఎలా నిర్మిద్దాం, సింగపూర్. తప్పేం కాదు ఇది. ఎక్కడ మంచి ఉంటే అక్కడ తీసుకోవాలి, ఎక్కడ మంచి ఉంటే దాన్ని మనం హత్తుకోవాలి. అది తెలుగువాడి యొక్క గొప్పతనం. కాబట్టి ఇక్కడ మంచి ఉంది, మేము తీసుకుంటామని చెప్పిన్నాం. అందుచేతనే ఆంగ్ల భాషా వ్యామోహంలో పడి తెలుగు భాషను మనం మృత భాషగా మారిపోతుందనే ప్రమాదం ఉందనేటువంటి ప్రమాద ఘంటికలు యునెస్కో వాళ్ళు మోగించిన రోజున నిన్న ఈనాడు పత్రిక మీరు చూస్తే 4000 పాఠశాలల్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమానికి మార్చాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న పత్రికలో ఏముందంటే వచ్చే సంవత్సరం దాకా ఆగలేము, ఇప్పుడే వెంటనే ప్రారంభించేయండి అని చెప్పని మళ్ళీ నిన్న జీవో ఇష్యూ చేశారు. 4000 తెలుగు పాఠశాలల్ని ఆంధ్రదేశ్లో. నేనేం భయపట్ల, ఏం బాధపట్ల. ఎందుకో చెప్పమంటారా? బౌద్ధమతం మన దేశంలో పుట్టి మన దేశంలో పరిఢవిల్లి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రాజ్యం వెళుతున్నట్టు మన తెలుగు భాష, తెలుగు బడులు ఆంధ్రప్రదేశ్లో మూసేస్తున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా మనబడి మన పాఠశాలల పేరుతో తెలుగు బడులు మళ్ళీ ప్రారంభిస్తున్నారు. మేము అమ్మను చంపుతుంటే, మేము అమ్మతనాన్ని మేము చంపుతుంటే మీరు అమ్మతనాన్ని ఫినిక్స్ పక్షాగా మీరు మళ్ళీ ఇక్కడ బతికిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్లో మూతపెట్టేసాం మేము. తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్లో లేదు, ఇవాళ తెలంగాణలో మాత్రమే ఉంది. కానీ సిలికాన్ ఆంధ్ర తెలుగు విశ్వవిద్యాలయాన్ని తెలుగు భాషా సంస్థల పేరుతో ప్రారంభిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో క్వాలిటేటివ్, గుణాత్మకమైనటువంటి తెలుగు చదువుకోవాలి అని అంటే సింగపూర్ రావాలి, లేకపోతే లండన్ వెళ్ళాలి, లేకపోతే సిలికాన్ ఆంధ్ర వెళ్ళాలి. కాబట్టి తెలుగు భాష బతుకుతుంది, తెలుగు భాష ఖండాంతరాలలో అజరామరంగా పోతుంది. అందుచేతనే మీ సింగపూర్ను వేదిక ఎంచుకున్నాం. ఇది కూడా ఒక పరిణామంగా భావిస్తూ మీ అందరి యొక్క ఆశీస్సులు, అభినందనలతో తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని కాపాడుకుంటామని మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు తల్లి, జై సింగపూర్. ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్ గారు. నేను ఎప్పుడో విన్నది, నాకు చాలా నచ్చిన మాట కూడా ఒకటి ఉంది. జీతం కోసం ఆంగ్ల భాష, జీవితం కోసం తెలుగు భాష. సో అది మనందరికీ అన్వయిస్తుంది. ఏ విధంగా చూసినా కూడా, ఒక్క తెలుగు మాస్టర్కి తప్ప. ఇప్పుడు చాలామందికి ఆయన చాలా ఆనందించే మనిషి, అందరినీ నవ్వించే మనిషి, నిజంగా తమాషాలు చేసే మనిషి. ఆయన లేకపోతే సినిమా ఆడదు. ఇలాంటి ప్రతిష్ట ఒక మానవుడికి ఉంది. ఆయన నాకు చాలా కాలంగా మిత్రులు. విశేషం ఏంటంటే, ఆయన్ని మొట్టమొదటిసారి నేను మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో కలుసుకున్నాను. ఈ 5వ సాహితీ సదస్సుకి ఆయన్ని, గురుగారు సింగపూర్లో 5వ సాహితీ సదస్సు జరుగుతుంది, రాగలరా అంటే, నీ మొహం, రాగలరా ఏమిటి, వచ్చి తీరుతాను అని తనంతటా తనే ఈ సభకి రావడానికి ఉన్న పనులన్నీ మానుకొని మన కోసం, మీకోసం, తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం, స్వతహాగా తెలుగు మాస్టారు కాబట్టి, తెలుగు పాఠాలు చెప్పారు కాబట్టి, తెలుగులో ఎవరికీ తెలియని అఖండమైనటువంటి పాండిత్యం ఉన్నటువంటి ఏకైక సినిమా నటుడనే చెప్పాలి. మారుతిరావు గారు ఉన్నారు, కోప్పడతారు. మారుతిరావు గారు పాఠాలు చెప్పాలి, అంచేత చదివేసుకుందాం, పర్వాలేదు. చాలా చాలా ఆనందంగా మహాకవి బ్రహ్మానందం గారిని ప్రధాన ఉపన్యాసం ఇమ్మని మీ తరఫున అడుగు. ఇది సాధారణంగా వేదికను అలంకరించిన అంటారు. పాపం రాత్రి అంతా అలంకరించారు వేదిక, చిట్టమరాజు గారు వాళ్ళు. అలంకరించిన వాళ్ళు ఉన్నారు పాపం. మనం వచ్చి కూర్చున్నాం తప్ప వేదికలు అలంకరించిన పెద్దలకు అంటాం.
అక్కడ అలంకరించిన వాళ్ళంతా అక్కడ కూర్చుని ఉన్నారు. సో ఏమైనా వేదికను అలంకరించిన, వేదిక మీద ఆసీనులైన, ఆహూతులైన అతిరథ మహారథులకి, మహామహోపాధ్యాయులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సింగపూర్ తెలుగు సమాజం వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ 5వ ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ 5వదని నాకు తెలియదు. మీరు అబద్ధం ఎందుకు ఆడతారులేండి, ఊరికే అనుకోవటం తప్ప. దీనికి నేను ఇక్కడ ముఖ్యంగా రావటానికి కారకులు మిత్రులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఆ తర్వాత వంగూరు చిట్టమరాజు గారు. వంగూరు చిట్టమరాజు గారు ఈయన వీళ్ళిద్దరూ ఏంటో మరి నడుము కట్టుకుని తెలుగు 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 అనుకుంటూ ఎక్కడ ఏదో కాసేపు తెలుగులో కాసేపు ఉపన్యాసం ఏదో చెప్పేసి అయిపోయిందిలే అనుకుని వెళ్ళిపోయి మళ్ళీ దులిపేసుకునే బ్యాచ్ కాదు. ఇందాక ఆయన మాట్లాడుతుంటే ఎంత ఆవేశం, ఆవేదన మనిషిలో. ఇంకా ఆవేదనలో నుంచి ఒక పరాకాష్ఠకి వెళ్ళిన తర్వాత ఒక రకమైనటువంటి నిర్లిప్త భావం వస్తుంది. అక్కడంతా పోయింది, తెలుగు యూనివర్సిటీ కూడా మూసేసాం అనే స్థితి వస్తుందా అన్న భావన కూడా కలిగిన. అయినా ఐ డోంట్ కేర్, నా తెలుగు నా తెలుగే, నా తెలుగు తల్లి నా తెలుగు తల్లి అని ఒక దృఢమైనటువంటి చిత్తంతో ఉన్నటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఏదో కాసేపు, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, కాసేపు ఏదో మాట్లాడతానే అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత నా పని నాది, నా గొడవ నాది. అలా కాకుండా ఒక కమిటెడ్ పర్సన్, కమిటెడ్ మ్యాన్ తెలుగు సాహిత్యానికి ఉన్నారంటే అది చాలామంది ఉండొచ్చు, నా అజ్ఞానం కొద్దీ చాలామంది తెలియకపోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఒకరు. సరే, అదో పద్ధతి. దాని నుంచి 2 సార్లు అన్నారు వంగూరు చిట్టమరాజు మహాకవి బ్రహ్మానందం గారని. రామ రామ, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందండి? నాకు కవిత్వం తెలియదు, కవిత్వం చదవటమే అంతంత మాత్రం, శృత పాండిత్యమే తప్ప పఠిత పాండిత్యం ఉన్న మనిషిని కాదు. ఏదో బ్రహ్మానందం సినిమా యాక్టర్, వాడు వస్తే నలుగురు అనే ఆలోచన కొంత ఉండొచ్చు, అంతే తప్ప. నేను మొన్న హ్యూస్టన్లో జరిగిన మీటింగ్లో, హ్యూస్టన్లో తెలుగు సాహిత్యానికి సంబంధించి ఒక సభ జరిగింది. అందులో నేనేం చెప్పానంటే, ఒకడు ఎవరో ఈ మధ్య వస్తున్నటువంటి కవిత్వాల్లో మహాకవి బ్రహ్మానందం అని పెట్టుకుంటా. ఏంటి నన్ను ఎవడు అడుగుతాడు? ఎవడన్నా అడుగుతాడు, ఏమైనా నువ్వు మహాకవి అని. అవునండి అంటాను. ఏదో పద్యం చెప్పండి, నేను చెప్పను. చెప్తే దొరికిపోతాను. నేను చెప్పనండి. చెప్పకపోతే ఎలాగయ్యా, భలేవాడని మహాకవి కదా నువ్వు. అయితే అనుకోండి, మీరు ఇష్టం అయితే అనుకోండి, లేకపోతే లేదు. బోరు తగిలించుకొని తిరుగుతుంటారు మహాకవి బ్రహ్మానందం. ఇది నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు కవి అయిపోయాడు. తెల్లవారేసరికి పుస్తకం తీసుకొని ఇది నల్ల కళ్ళజోడు తెల్లబాట్లు, నల్ల కళ్ళజోడు తెల్లబాట్లు అని మళ్ళీ మనకు అర్థం కానట్టు దీన్ని 2-3 సార్లు చదువుతాడు. మళ్ళీ దీన్ని విమర్శకులు ఉన్నారు కొంతమంది దీనికి. ఇప్పుడు అది ఒక తెల్లని గోడ, అది ఒక తెల్లని గోడ, అది ఒక తెల్లని గోడ. ఆ గోడ మీద ఒక నల్లని కాకి. తెల్లని గోడ, నల్లని కాకి. అది ఒక తెల్లని గోడ, డాకి దీర్ఘం ఎందుకో తెలియదు అని లేక తర్వాత దాని మీద ఒక నల్లని కాకి. ఇది కవిత్వం. పోనీ అది రాసి ఇతను ప్రింట్ చేస్తాడు. ప్రింట్ చేసి అందరితో వదిలేస్తారా? క్రిటిక్స్ మేక్ షేక్స్పియర్ అంటారు కదా. ముందు మాటో వెనక మాటో మంచి మాట అని వాడు అనుకుని చెప్పేస్తుంటాడు. అది మనం చదవాలి. ఎందుకంటే
నాకు ఈ మధ్య కొంచెం ముందు డిస్క్లైమర్ అంటారు చూడండి, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఈ సొంత కల్పితాలు, ఎవరినన్నా బాధ పెడితే క్షమించండి అనేది. విశ్వదాభిరామ వినురవేమ అని ఒక లైన్ పోద్ది, మిగతా 3 లైన్లు ఉంటాయి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా, అంతే. దీనికి ఒక అద్భుతమైనటువంటి తాత్పర్యార్థం చెప్పి అందు లోపల ఏముందో చెప్పి వాడు పాపం నేను ప్రజాకవిని బొర్రు అని బొత్తుకున్నాడు వేమన. నేను చెప్పింది మీకు ఈజీగా అర్థమవుతుందిరా, కాబట్టి నేను ప్రజాకవిని, నాకు ఇంత లోతుగా ఏమీ తెలియదు, నేను మామూలుగా చెప్పు వెళ్ళిపోతున్నాను, నా బతుకు నాదిగా అంటే, కాదు కాదు నువ్వు అలా అంటే కుదరదని వాడిని పట్టుకొని వాయించి కూర్చోబెట్టి దానికి నీ సంగ్రహ వ్యాఖ్యానంతో అద్భుతంగా చెప్పేటువంటి రోజుల్లో ఇది చూడండి, తెల్లని గోడ నల్లని కాకి. మహాకవి బ్రహ్మానందం గారు ఇప్పుడే అద్భుతంగా ఉపన్యసించారు. ఆ కవి సామాన్యుడు కాదు. ఆయన చెప్పే ప్రతి కవిత్వంలో ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే ఏదో బ్రహ్మానందం ఏదో కవిత్వం చెప్పాడు అనుకోడు. మహాకవి ఆయన తెల్లని గోడ అన్నాడు చూసారా. జీవితం అనేది తెలుపు నలుపుల కలయిక, కష్టసుఖాల నా బొంద నేను చెప్పానా. ఏదో వాడికొచ్చిన తెలివితేటలు వీడికి ఆపాదించి దీనికి ఒక పరిచయ వాక్యాలు రాసి ముందు మాటో ఫార్వర్డో ఇంకోటో రాసి ఇతన్ని ఆ పైకి తీసుకెళ్ళిపోవడం. దాంతో నేను పొద్దున్నే అయితే అయిందని చెప్పి ఎవడో ఒక మంచి పెయింటర్ని పిలిచి మహాకవి బ్రహ్మానందని బోర్డు రాసుకుని ఇంటి ముందు తగిలించుకుంటా. ఏం చెప్తాం? అందుకని ఇటువంటి కవులు, ఇటువంటి కవిత్వాలు, ఇటువంటి విమర్శలు వస్తున్న రోజుల్లో కాదు, కవిత్వం అంటే వేరు. ఆయన చెప్పాడు పాపం, ఎంత ఈజీగా అన్నాడండి ఆయన. ఒక్క నిమిషం. ఎంత ఈజీగా చెప్పారు కవిత్వం అని అనడానికి. ఇప్పుడు వేమన చెప్పాడంటే అది ప్రత్యేకంగా విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, తలలు బోడులైన తలుపులు బోడులవున, పుట్ట మీద కొట్ట భుజగంబు చచ్చున, కంచు మోగునట్లు కనకంబు మోగున, ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు. బాటిల్ కదా అని వచ్చారు. ఇలాగా చిన్న చిన్న అలతి పదముల అనల్పార్థ రచన అంటాడు చూడండి. బ్రివిటీ మనం చెప్పేటప్పుడు మన మాటల్లో ఒక బ్రివిటీ, ఒక అందం. ఆ బ్రివిటీని పుణికి పుచ్చుకొని చెప్పినటువంటి మహాకవుల్లో చాలా గొప్పవాడు నాకు తెలిసి ఆధునిక, ఇన్ని కూడా ఆధునిక కవి అనొచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ వచన కవిత్వంలాగే చెప్పాడు కాబట్టి. వేమన. అంతకుముందు దూర్జటి ఉన్నాడు. వాడు చాలా షార్ప్గా చెప్పినటువంటి చిన్న చిన్న మాటలతోనే మళ్ళీ ఆపాదించడానికి తెలుగునాట అర్హత ఉన్న ఏకైక మహారచయిత, గొప్ప నటులు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారిని తమ విశిష్ట ఉపన్యాసం అందరికీ నమస్కారం. చిట్టెనరాజు గారు నన్ను పరిచయం చేస్తూ దుష్టపాత్ర వేసే నటుడు అన్నాడు ఆయన. నేను నా పక్కనే కూర్చున్న బ్రహ్మానందంతో వెధవేషాలు వేసే నటుడు అన్నాను. బ్రహ్మానందం అన్నాడు అది నా పాత్ర అండి అన్నాడు ఆయన. అచ్చయ్యారావు గారు మాట్లాడుతూ మాట అన్నాడు ఆయన. ఇక్కడ ఉన్న సమావేశంలో ఇద్దరిని మాకు చాలా బాగా పరిచయం అని. వారిద్దరూ గొల్లపూడి మారుతీరావు, బ్రహ్మానందం అని. చాలా సంవత్సరాల కిందట ఢిల్లీలో మోహన్ కందాన్ని కలిశాను, చీఫ్ సెక్రటరీ. కలిసి ఇలాంటి ప్రసక్తి ఏదో వస్తూ నేను మాట అన్నాను. ఐఎమ్ నోటోరియస్లీ పాపులర్ అండి అన్నాను నేను. ఆయన వెంటనే అన్నాడు, థ్యాంక్ గాడ్ యు ఆర్ నాట్ పాపులర్లీ నోటోరియస్ అన్నాడు.
సాధారణంగా ఇలాంటి సభల్లో చెప్పే మొదటి వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని చిట్టంరాజు గారు కూడా చెప్పాడు. అదేంటంటే చాలా అరుదైన తరుణం, ఓ చరిత్ర ఏదో అన్నాడు ఆయన. కానీ అది చాలా నిజాయితీగా నిజమైన విషయం. ఎందుకంటే ఇంకా ఏ దేశమైనా వెళ్ళినా తెలుగువారిని, తెలుగుదనాన్ని గుర్తు చేసుకోవాలేమో, కానీ నాకు తెలిసి ఒక సింగపూర్ వస్తేనే తెలుగుదనం మర్చిపోమని, అంతగా ఇక్కడ తెలుగుదనం కనిపిస్తుంది. సింగపూర్ రావడానికి ఎప్పుడు మన యార్లగడ్డ వారు చెప్పినట్టుగా మనసు ఊళ్ళూరుతుంటుందంటే తెలుగువారిని మిస్ అవ్వం, తెలుగు మిస్ అవ్వం, తెలుగు భోజనం మిస్ కాము, తెలుగు దేవుళ్ళని మిస్ కాము, ఏమీ మిస్ కాము. తెలుగుదేశంలో కాకుండా మరో చోట తెలుగుదనం ఉన్న ఒక దేశం సింగపూర్లో ఇది జరుగుతుండగా, మా రవికుమార్ గారు చెప్పినట్టుగా 12 దేశాల ప్రతినిధులు ఇక్కడ ఉండగా ఆ మొదటి పాట పాడుతున్నప్పుడు నాకు కళ్ళనీళ్ళు వచ్చాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. శంకరంబాడి సుందరాచారి 56 సంవత్సరాల కిందట నా మిత్రుడు. 56 సంవత్సరాల కిందట నాకు పెళ్ళైతే నేను బట్టలు పెడితే ఆ మూల గోడకి చేరపడి కూర్చుని నా మీద మా ఆవిడ మీద పద్యం రాశాడు. ఏదో సకల సౌభాగ్య సంపత్తి, ఆత్మతృప్తి, సుఖశుప్తి, భుక్తి కలిగి మారుతీ శివకాములు మనగవలియు అని నా నాటకానికి ముందు మాట రాశాడు, పద్యం రాశాడు. ఈయన రైల్వే కళాశీగా పనిచేశాడు. ఈయన రైల్వే కళాశీ. బస్సు స్టాపుల్లో సామాన్లు మోసాడు. చాలా ఇండివిజువాలిటీ ఉన్న కారణంగా ఇంట్లోంచి పారిపోయి వచ్చాడు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే జీవలక్షణం ఉన్న ఒక పాటని 12 దేశాల ప్రతినిధులు మీతవుతున్న విదేశంలో ప్రార్థనా గీతంగా ఆ దేశపు మహిళలు పాడుతున్నారంటే ఎంత గర్వపడేవాడు. చిట్టెన్రాజు గారు చెప్పిన మొదటి వాక్యాన్ని మరో విధంగా సమర్థిస్తున్నా. ఇది నిజంగా చరిత్ర, తెలుగు జాతికి చరిత్ర. జీవితంలో ఆయన అర్చక కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆయన 100 పద్యాలు రాశాడు. ఆ 100 పద్యాలకి కితాబ్ ఇచ్చిన వ్యక్తి పేరు విశ్వనాథ సత్యనారాయణ గారు. అది చాలా గొప్పగా ఉన్నాయని. క్షేత్రరాజమగుచు చెలువారు తిరుపతిపురములోన శేషగిరి తటాన కాపురమ్ము చేయు కాలశక్తి నాదు చిత్తమందుకను శ్రీనివాస అని. ఈ పద్యాలు నా దగ్గరే ఉన్నాయండి. ఎవరైనా నాకు 100 పుస్తకాలు లంచం ఇచ్చేది పబ్లిష్ చేయడానికి ఒప్పుకుంటాను రాశాను నేను కాలం. ఎవరో ఒక్కైనా రాశాడు, నాకు 200 పుస్తకాలు ఇస్తానండి, మీరు నాకు ఇస్తే ఆ పుస్తకం. నేను ఇవ్వనన్నా. టీటీడీ వారు నన్ను కాంటాక్ట్ చేస్తే 5,000 పుస్తకాలు ఇచ్చి పబ్లిష్ చేశారు. వెంకటేశ్వర స్వామిని కాలశక్తిని ఎందుకంటున్నావు అన్నాడు. ఆయన బాలా తర్వాత బాలాజీ అయ్యాడన్నాడు. మహానుభావుడు, మహాకవి, తెలుగుదేశంలో తెలుగుదనాన్ని నిలబెట్టిన తెలుగు కవిని తలుచుకుంటూ తెలుగు సభ ప్రారంభం కావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. న్యాయంగా సాహితీ సదస్సుని శ్రీనివాస్ గారు ప్రారంభించేశారు ఆల్రెడీ. శ్రీనివాస్ గారు మాట్లాడిన విషయం ఉందే, అది ఒక సింపోజియం కావాల్సిన విషయం. అది అంత చక్కటి కీలకోపన్యాసం ఆయన ఇచ్చాడు. అయితే నేనేం తప్పు చేశానో నాకు తెలియదు, కానీ చిట్టెన్రాజు గారు నన్ను ఏ సభలోని పెట్టలేదు, ఏ డిస్కషన్లోని కలపలేదు. నన్ను ఏదైనా పేపర్ రాయమంటే చాలా కష్టపడి నిజంగా రాసి పెట్టేవాడిని. కనుక ఆ అవకాశాన్ని నేను వాడుకుంటాను. నేను చెప్పాల్సిన మాటలు కూడా 4 ఉన్నాయి. నాకు 20 నిమిషాలు ఉంది, ఇంకా 16 నిమిషాలు ఉంది. తమిళ్ దగ్గర ఉంటే ఎక్కువ తమిళ్ గురించి వచ్చేసారు. వస్తే ఇలా పని చేస్తే కొన్ని ఫ్రెంచ్, వెస్ట్ ఇండీస్ అనే లంకల్లోనే ఆ పరిస్థితి ఉంటే తెలుగు ఉనికి కూడా ఎవరికి తెలీదు. అందుకు వాళ్ళు, ఈ ఫ్రెంచ్ వాళ్ళు, క్రియోల్ ఉన్నవాళ్ళు, భారతీయ అనే పితృలు అయినా వాళ్ళు, కొంతమంది తెలుగు వాళ్ళైనా మర్చిపోతే ప్రస్తుతం భారతదేశంలో 2 భాషలు మాత్రమే ఉంటాయని అనుకుంటారు, హిందీ, తమిళ్. మరొక భాష ఏమీ తెలియకపోతే అదే ఒక సంగతి తెలియచెప్పాలి. అంటే విశ్వవిద్యాలయమైన పని ఉంటే సాధారణంగా తమిళ్ భాష నేర్చుకునేవారు ప్యారిస్లో కూడా ఎక్కువ మంది తమిళ్ తమిళ్ పిల్లలు వాళ్ళు మళ్ళీ తమిళ్ నేర్చుకోవడం వస్తున్నారు. తెలుగు అయితే ఎవరు ఒక
పిల్ల రావడం కూడా కష్టం అవుతుంది ప్రస్తుతం. సాధారణంగా ఈ తెలుగు భాష విద్యార్థులు వాళ్ళు ఉన్నత విద్యార్థులే. అంటే ఒక పిహెచ్డి తీసుకొని లేకపోతే పిహెచ్డి తీసుకుంటే వేరే ఇతర దేశపు వాళ్ళు తెలుగు గురించి ఎంతో మధుర్యమైన భాష కాబట్టి కొంత వింటే దాన్ని గురించి ప్రత్యేకంగా ద్రావిడ మూలం ఉన్నందువల్ల కొంతమంది ఆసక్తిగా పెరుగుతుంది. కొంతమంది ఈ సంస్కృతం అయిన ప్రభావం వల్ల ఈ తెలుగులోనే కూడా ఉంటే వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది. అందుకు ఇప్పటి వరకు ఈ ఫ్రెంచిలోనే తెలుగు అనే పాఠ్య ప్రణాళికలు, తెలుగు అనే అర్థాలు ఏమీ లేకుంటే ఇదే ప్రస్తుతమైన బాధ్యత. దానికి అంతా తయారు చేయాలి. చేస్తే చాలా తక్కువ మంది విద్యార్థులు వస్తున్నారు, కానీ వాళ్ళకి పెరిగితే కనీసం ఈ తెలుగు పట్రిమోనియల్గా, అంటే ఇంకా తరతరాల ఇలాగా పారిస్ యూనివర్సిటీలోనే ఈ తెలుగు చదువులు స్థాపిస్తే భవిష్యత్తులోకి కూడా ఈ తెలుగు అనే భాష కాకుండా, సాహిత్యాన్ని కాకుండా ఈ సంస్కృతి నాగరికతకి సమాజమైన సంగతుల గురించి తెలియవచ్చు. ఇప్పుడు ఈ తెలుగు భాష ఎంతోమంది ఫ్రెంచి వాళ్ళు తెలియదు. పొద్దుతే హోటల్ దగ్గర 3 ఫ్రెంచి వాళ్ళు ఆస్ట్రేలియా నుండి వచ్చేసి సింగపూర్ విజిట్ చేయడానికి ఇక్కడికి వస్తే హిందీ, తమిళ్ అనే మాటలు, ఈ భాషలు భారతదేశంలో ఉంటాయని తెలుసుకుంటున్నారు. బెంగాలీ కూడా తెలుసుకుంటారు, ఉర్దూ తెలుసుకుంటారు. తెలుగు అనే శబ్దాలు మాత్రమే చెప్తే ఏమీ తెలియకపోతే ఆ తెలుగు అనే అంటే భారతదేశంలో తెలుగు ప్రాముఖ్యమైన భాష ఉంటే చెప్తే వాళ్ళకి ఆశ్చర్యంగా పడుతారు. నాకు తెలిసినంత వరకు ఇంచుమించుగా తెలుగు భాష ఇదే భారత్ భాషల్లో ఇది 2 లేదా 3 ముఖ్యమైన భాష. అంటే మాట్లాడే వాళ్ళ అంకెల్లోనే చూస్తే. కానీ ప్రపంచంలో చాలా తరచుగా ఎవరికి కూడా ఈ తెలుగు భాష ఉనికి తెలియకపోతే చెప్పాలి. ఎలా చేయాలి? ఈ చిత్తనరాజు గారి అనే ఆసక్తి ఇదంతా పని చేస్తే ఇది అనువాదాల ద్వారా ఇలాగా కూడా కొంతవరకు దానికి వేరే జాతుల వాళ్ళు, వేరే ఇతర వాళ్ళకి కూడా దానికి చెప్పాలి. అందుకు ఇలా క్లుప్తంగా చెప్తే ముఖ్యంగా ఈ అనువాదాలు తప్ప ఇంకొక విషయం. ఆ విషయం అంటే ఇతర వాళ్ళకి తెలుగు భాష ఉంటుందని చెప్తే ఈ తెలుగు భాష ఇండియాలో ఎంతో విశిష్టమైన భాష, ఎంతో ప్రాచీన భాష. ఇందులో ఏముంటుంది? పొద్దుతే కూడా చెప్పారు కదా, ఇదే ప్రాచీన సాహిత్యం ఉంటుంది, ఆధునిక కూడా సాహిత్యంలోనే ఎన్నో కృతులు ఉంటాయని. వీటిని తప్పకుండా చెప్పాలి. అదే కాకుండా ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలోనే ఒక లోపం ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ బయట అనే సాహిత్యాన్ని చాలా తక్కువ మంది వీటిని గురించి ఆసక్తిగా ఉంటే దానికి ఈ ప్రపంచమైన అంటే ఈ అంతర్జాతీయ ఈ తెలుగు భాష అంతర్జాతీయ విలువ ఉండడానికి ఆ భారతీయ అనే సంప్రదాయం తప్ప వేరే సంగతులు బాగా తెలిస్తే దానికి కూడా ఏదో
పలుకుబడి అవుతుందేమో అని అనుకోవచ్చు. నమస్కారం. చాలా సంతోషం డానియల్ గారు. ఎందుకంటే డానియల్ గారు సామాజిక మాధ్యమాల ద్వారా మనందరికీ సుపరిచితం అండి. కానీ ఈరోజు మనందరి మధ్య సింగపూర్కి రావడం, సింగపూర్లో మనందరి మధ్య ఇంత చక్కటి తెలుగు మాట్లాడడం నిజంగా చాలా చాలా సంతోషం అండి. చాలామంది చాలా సంతోషపడుతున్నారు. అలాగే మీకు ఒక 2-3 ప్రశ్నలు అండి. మీరు మీ కుటుంబంలో ఎవరితోడైనా తెలుగు మాట్లాడతారండి? లేదు. మీరు సో మీరు ఎందుకంటే మీరు ఇప్పుడు ఫ్రాన్స్ దేశానికి మా సారథి, మా వారధి, మా తెలుగు భాషకి. సో ఇంకా మీరు దాన్ని వ్యాపింపజేయాలి. అయితే మా ఆవిడ నమస్కారం చెప్పడానికి కొన్ని కుశల ప్రశ్నలు అడగడానికి ఇలాగా బాగున్నారా, ఎలా ఉన్నారు, అంత క్షేమం అంటారా, ఇలా. మీకు కోపం వచ్చినప్పుడు మీ ఆవిడని తెలుగులో తిడతారా? మీకు కోపం వచ్చినప్పుడు మీ ఆవిడకి తెలుగు అర్థం కాదు కాబట్టి తెలుగులో తిట్టరు కదా? కాదా? ఓకే. మీరు అంటే ఏ వయసులో తెలుగు మాట్లాడడం ప్రారంభించారండి? అదే చాలామంది అడుగుతారండి, ఈ తెలుగు భాష మీద ఆసక్తి ఎలా పుట్టింది, ఎలా పెరిగిందని అడిగితే అదే నాకు తెలియదు. మాది మూలంగా ఒకసారి చాలా అంటే ఇంచుమించుగా 40-45 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చి, ఈ భారతదేశంలో ఈ నాగరికత మా ఫ్రాన్సీ దేశం అయిన నాగరికతతో పాటు ఎంతో భేదం ఉన్నందువల్ల ఇక్కడ ప్రవర్తన ఆలోచనలు నమ్మకాలు ఎలా ఉన్నాయో అని కొంతవరకు తెలియడానికి అప్పుడు సమాజమైన శాస్త్రం అంటే సోషల్ ఆంథ్రోపాలజీ అని తీసుకొని మా ప్రొఫెసర్ గారు ఒకప్పుడు ఈ తూర్పు గోదావరికి పంపించారు. అంటే పెద్దాపురానికి వచ్చి మా కుటుంబంతో పాటు అక్కడ ఉన్నాం. అది పిల్లలు, మా అబ్బాయి కూడా ఉన్నాడు. అందుకు అక్కడ ఉంటే ఈ పెద్దాపురైన ఊరి మీద ఈ సామాజిక వ్యవస్థ జనపద కళారూపాల మీద పరిశోధన చేస్తూ అప్పుడు కొంతవరకు తెలుగు నేర్చుకొని తల్లిలో ఎక్కువ ప్రయత్నం చేయాలి, అందుకే తల్లి భాష అవుతుంది, తల్లిలు పంపించాలనేసి. పిల్లలు ఈరోజు తెలుగు నేర్చుకోవడం లేదంటే దానికి బాధ్యత తల్లిదండ్రులే. తల్లి తండ్రి ఇద్దరు కూడా. ఇట్ ఈస్ నాట్ 1%. వీ హ్యావ్ ఎ గ్రేట్ డిఫికల్టీ. ఫస్ట్ స్టార్ట్ చేసిన 30 మంది విద్యార్థులతో స్టార్ట్ చేసినప్పుడు తల్లిదండ్రులు పిల్లలు పంపించారు. నేర్చుకొని ఎవరితో మాట్లాడాలి, ఇంటికి వెళ్ళి మాట్లాడని తల్లిదండ్రులు కూడా మాట్లాడరు పిల్లలతో. ఒక పాప పద్యం నేర్చుకొని అమ్మ దగ్గర పడితే ఎందుకు నన్ను తిడుతున్నామని చెప్పిందనమాట. ఇలాంటి పరిస్థితి. ఇస్ ద వీడియో రెడీ అండి? ఎందుకు నేను ఇంత మాట్లాడకర్లేదు, అన్నీ దాంట్లోనే కనిపిస్తాయి, ఇంత బోరింగ్ ఉండదు అనమాట. ఓకే, నేను చెప్పకముందు ఈ ఒక 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఐ థింక్ ఈ విద్యార్థులు వీళ్ళే చెప్తారు. ముందుకు రండి అమ్మా, ముందుకు రండి, వెళ్ళండి. వాళ్ళు చేసిన తర్వాత మేము చేసిన కృషి ఏంటి? నిజమే, ఒక ఘనమైన భాషకు చరిత్రలో 200 సంవత్సరాల కాలం ఒక సుదీర్ఘ ప్రయాణమే. ఒక భాష అది పుట్టిన సొంత ప్రాంతంలో కాకుండా, సొంత దేశంలో కాకుండా, పరాయి గడ్డపై 200 సంవత్సరాలు మనుగడ సాగించడం నిజంగా ఒక అద్భుతం. అటువంటి అద్భుతానికి వేదిక అయ్యింది మలేషియా దేశం. కమ్మలైన అమ్మ భాష సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు లెస్స అని ఘంటాపదంగా పలికిన భాష. ఆ భాషే మన మాతృ సమానమైన అచ్చ తెలుగు భాష. భాషను కాపాడుకోవాలంటే భాషను చదవటం, రాయటం తప్పనిసరిగా నేర్చుకోవాలి. భాషను చదవటం నేర్చుకుంటేనే భాష బ్రతుకుతుంది. తెలుగు భాషను ప్రాణం కంటే పదిలంగా కాపాడుకుంటున్న మలేషియా తెలుగు ప్రజలు ధన్యులు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి మార్గదర్శకులు, గర్వకారకులు. ఏదో ఒక కారణం వల్ల ఇంకా ఈ భాషని మర్చిపోకుండా మన మూలాల్ని బలపరుచుతూ
ఇంకా మన తెలుగు వారు ఇక్కడ ఉన్నారంటే అది భగవంతుడి సంకల్పమే అనుకుంటున్నాను. ఎన్నో రాజ్యాలకి ఎంతో మంది తెలుగువారు గత 50 సంవత్సరాల ఏళ్ళు కూడా తెలుగు మర్చిపోయారు. తెలుగువారుగా కూడా లేరు. ఇక్కడ 200 సంవత్సరాల క్రితం వచ్చి వలసలో వచ్చిన తెలుగువారు ఇంకా తెలుగులో మాట్లాడుకుంటున్నారు. మాతృభాషను కాపాడుకునే ప్రతి వ్యక్తి గొప్పవాడే. అటువంటి గొప్ప వ్యక్తుల కలయికే ఒక సమూహం. అటువంటి సమూహాన్ని నడిపించే శక్తి సంఘం. అది మనందరికీ గర్వకారణమైన మలేషియా తెలుగు సంఘం. ఇది మన సంఘం, ఇది మన సమూహం. మనమే రక్షకులం. తెలుగుతనమే మన కులం. తెలుగు జీవితాలకు దిశానిర్దేశం చేస్తూ నిరంతరం మనందరినీ ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తూ గమ్యం వైపుకి నడిపించే శక్తి మన సంఘం. సంఘం మన సమూహాన్ని రక్షిస్తుంది, మన అవసరాలని చూస్తుంది, తీరుస్తుంది. ప్రతి సభ్యుడి గురించి వ్యక్తిగత శ్రద్ధ కనబరుస్తుంది. ప్రతి ఒక్క సభ్యుడు మనవాడే అనే భావన పెంపొందిస్తుంది. స్నేహం, కుటుంబ బాంధవ్యాలు, సంఘంలో మెలగటం, కలవటం వంటివి పెంపొందిస్తుంది. విజయాలు సాధించే నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, మర్యాద పొందటం, ఇవ్వటం మరియు బాధ్యత ఇవన్నీ మనిషి నైతిక విజయానికి దోహదపడతాయి. సంఘం మన కోసం ఈ అవకాశాలన్నీ కల్పిస్తోంది. పిల్లల చదువు, దేశంలో చదువు కొరకై సమాచారం, సంఘం తరపున ఆర్థిక సహాయం వంటివి. అలాగే సంఘం చేపడుతున్న అనేక కార్యక్రమాల ద్వారా మన సమూహాన్ని మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. సంఘానికి సేవ చేయడం అంటే మన సమూహానికి మనం సహాయం చేయటమే. సంఘం తరపున సేవ చేసే సభ్యులకు తగిన గుర్తింపు ఇవ్వటం ద్వారా మరింత మంది సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. మన సంఘం ద్వారా మన పిల్లలకి ఒక గుర్తింపు కలుగుతోంది, రక్షణ కలుగుతోంది. మన సంఘాన్ని గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనకు బాగా అర్థమవుతుంది. సంఘం పట్ల, సభ్యుల పట్ల ప్రేమ, అభిమానం కలిగి ఉండాలి. సంఘం కార్యకలాపాల పట్ల విశ్వాసం ఉండాలి. ప్రతి సభ్యుడు బాధ్యతగా ఉండాలి. దేవుని పెళ్లికి అందరూ పెద్దలే. ఎవరో ఏదో చెప్పడం కాదు, విషయాలను మనకు మనమే తెలుసుకోవాలి. అప్పుడే సరైన నిర్ణయానికి రాగలము. సంఘం కార్యకలాపాలు స్వచ్ఛందంగా ఉండాలి, అందరికీ తెలియాలి. సమూహంలో అందరికీ అనేక కోరికలు ఉండవచ్చు. అందరికీ ఉపయోగపడే పని చేసేదే సంఘం. అదే తెలుగు సంఘం. మనం చేస్తున్న మంచి కార్యక్రమాలే మనకు మంచి పేరు తెచ్చిపెడతాయి. మలేషియా ప్రధానమంత్రి మన కార్యక్రమానికి వచ్చారు. మలేషియా ఉప ప్రధానమంత్రి మన కార్యక్రమానికి వచ్చారు. మలేషియా మంత్రులు మన కార్యక్రమాలకు వచ్చారు. తెలుగు సంఘానికి పేరు తెచ్చిన ఎన్నో కార్యక్రమాలను సభ్యుల సహకారంతో చక్కగా నిర్వహించాం. అంతర్జాతీయంగా మలేషియా తెలుగు సంఘం పతాకాన్ని సగర్వంగా ఎగురవేయగలిగాం. ఇవన్నీ మన సమూహం సాధించిన విజయాలే. ఇవి వ్యక్తిగత విజయాలు కావు. ఒక మనిషి సాధించిన విజయం కాదు, ఒక సమూహం సాధించిన విజయాలు. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం. ప్రభుత్వాలను కూడా కదిలించే శక్తి కేవలం సమూహానికే ఉంది. Jadi saya nak umumkan peruntukan 1 juta ringgit untuk bantu Yayasan Telugu Malaysia. Dan dengan wang ini boleh diberikan untuk membantu anak-anak kaum Telugu belajar. తెలుగు భాష కూడా మనం చాలా కృషి చేయాలి, కష్టపడాలి. మంది అని అనుకొని ఏమి చేయకపోయినా పర్లేదు, వద్దనుకుంటాం తెచ్చారు, దానంతా తానే చేసేవాడు చేస్తూనే ఉంటాడు. మా జనాలను చూసి నాకు చాలా గర్వంగా ఉంది. ఇటువంటి మంచి తెలుగు అభిమానులకి నేను అధ్యక్షులుగా ఉన్నాను అనేసి చాలా గర్వంగా ఉంది. అది భగవంతుడికి నేను నిండి కృతజ్ఞత తెలుపుకోవాలి. రండి, తెలుగు సంఘంలో సభ్యులుగా చేరదాం. ప్రగతిలో మనం కూడా భాగస్వాములుగా అవుదాం. తెలుగువాడిగా గర్వపడదాం. తెలుగువాడిగా కలిసి పయనిద్దాం. తెలుగువాడిగా జీవిద్దాం. జై తెలుగు తల్లి, జై తెలుగు భాష, జై తెలుగు జాతి. సభకు నమస్కారం.
నా పేరు దివ్యజ్యోతి అప్పారావు. మేమందరం మలేషియాలో నివసిస్తున్న 4వ తరం తెలుగు విద్యార్థులం. నేను మలేషియాలో మాట్లాడే తెలుగు భాషకి అచ్చ తెలుగు భాషకి ఉన్న వ్యత్యాసాల గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో విశాఖపట్నం నుండి మలేషియాకు వచ్చిన కార్మికులు మా పూర్వీకులు. ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినప్పటికీ తెలుగు భాషపై మక్కువతో పనులు చేసుకుంటూ కూడా తెలుగులోనే మాట్లాడుతూ తమ పిల్లలకి కూడా నేర్పించారు. దాని కారణంగా మేమందరం ఇప్పటికీ తెలుగును మర్చిపోకుండా మాట్లాడుకుంటున్నాం. ఆనాటి తూర్పు పదాలు, ఆ యాస ఇప్పటికీ మా తెలుగులో అక్కడక్కడ దొర్లుతుంటాయి. కాలక్రమేణా ప్రత్యేక తరహా పదాలు కొంత మార్పు చేర్పులతో మా తెలుగులోకి చోటు చేసుకున్నాయి. మలేషియాలో మలాయ్ వారు, చైనా వారు, హిందువులు అంటూ ఇంకా ఎన్నో జాతులకు చెందిన వారు కలిసిమెలిసి ఉంటున్నాం. అందరూ కలిసి మాట్లాడుకునేటప్పుడు వ్యవహారానికి సులువుగా అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడడం చాలా అవసరం. కాబట్టి మలేషియా దేశీయ భాష అయిన మలాయ్ భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ మాట్లాడుతూ వచ్చాము. ఆయా భాషల ప్రభావాల వల్ల తెలుగు భాష కొంత కుంటుపడిందని చెప్పవచ్చు. పూర్వం సరైన తెలుగు భాషా బోధన లేనందువలన మలేషియాలో ఉండిన వారే తెలుగును నేర్పడం వలన అప్పటికి వాడుకలో ఉన్న పదాలు బాగా స్థిరపడ్డాయి. దానితో పాటు మిగతా భాషలను ఎక్కువగా వాడడం కూడా మలేషియా తెలుగు భాషకి అచ్చ తెలుగు భాషకి వ్యత్యాసాలు తెచ్చాయి. మలేషియా తెలుగులో ఇండియా నుండి తూర్పు పదాలు కాకుండా సొంతంగా ఏర్పరచుకున్న పదాలు, మిగతా భాషల నుండి కొన్ని పదాలు కూడా మా తెలుగు భాషలో ఉండడం గమనించవచ్చు. ఉదాహరణకి సొంతంగా ఏర్పరచుకున్న పదాలు చూసామంటే ఊరుకో అని చెప్పడానికి బదులుగా ఒళ్ళకుండు అని అంటాం మలేషియా తెలుగు వాళ్ళం. అది కాకుండా ఇప్పుడు ఏంటి అంటాం కదా, మలేషియా తెలుగు వాళ్ళం అంటే ఏడిది అని చెప్తాం అన్నమాట. మలాయ్ భాషలో నుంచి కొన్ని పదాలు తీసుకున్నాము. ఆ విధంగా చూసామంటే ఇప్పుడు అంగడి అంటాం కదా తెలుగులో, కానీ మలేషియా తెలుగు వాళ్ళం అయితే మలాయ్ భాషలో కడాయ్ అంటారు, అంగడిని కడాయ్ అంటారు. దాన్ని మేము కడా అని చెప్తాం, అంగడిని కడా అని చెప్తాం. అంతేకాకుండా కాయగూరలు అనే దానికి బదులుగా సయూర్ అనే మలాయ్ పదాన్ని కూడా వాడడం ఎక్కువగా జరుగుతుంది మలేషియాలో. తమిళ ప్రభావాలు కూడా చాలా ఉన్నాయి మలేషియా తెలుగు వాళ్ళ భాషలో. ఆ విధంగా చూసామంటే కుర్చీ అని చెప్పడానికి బదులుగా నార్కాలి అన్న తమిళ పదాన్ని నాకాలి అని చెప్తాం. అర్థం అనే పదాన్ని అర్థం అని చెప్తాం. అంతే తమిళ ప్రభావాల వల్ల అలాగా జరిగిందన్నమాట. ఇంగ్లీష్లో సీక్ అన్న పదం అయితే రోగం లేదా జబ్బు అనే అర్థం కదా, ఆ పదానికి ఉకారం చేర్చి ఇప్పుడు మా తరం పిల్లలు అయితే మలేషియా తెలుగు యువతులు మేమంతా దానికి ఉకారం చేర్చి సీకు అని చెప్పడం కూడా జరిగింది బాగా ఈ మధ్యలో. తర్వాత తేలికగా అనే అర్థాన్ని ఇచ్చే చించాయ్ అన్న చైనా పదం కూడా బాగా అలవాటు చేసుకున్నాం చెప్పడం మేమందరం. ఇప్పటికీ చెప్పిన పదానికి అర్థం తెలియకపోయినా ఆ పదాలనే వాడడం, వేరే అర్థాన్ని ఇచ్చే పదానికి ఇంకో అర్థాన్ని చేర్చి వాడడం కూడా మాకు బాగా అలవాటైపోయింది. ఉదాహరణకి నిండా అంటే పూర్తిగా అనే అర్థం, కానీ మలేషియాలో చాలా అని తెలియజేయడానికి కూడా నిండా అనే పదాన్నే వాడతాం. మలేషియాలో తెలుగు భాష మాత్రం ఇతర భాషల నుండి పదాలను ఉపయోగించడం కాదు, మలాయ్ భాషలో కూడా ఎంతో కొంత సంస్కృత పదాలు అక్కడక్కడ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు శ్రీరామచంద్రుడిని అయోధ్యని పరిపాలించమని భరతుడు కోరినప్పుడు మీ పాదాలు దుమ్ము ధూళి కన్నా అమూల్యమైనది ఇంకేమీ లేదు అనే అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని మలేషియా దేశీయ రాజులను గుర్తించేటప్పుడు డులి యంగ్ మహాములియా శ్రీ పడుక బగెండా అని మలాయ్లో చెప్పడం కూడా గమనించదగింది. దీన్ని బట్టి మలేషియాలో సాంస్కృతిక ప్రభావం కూడా ఉండవచ్చని తెలుస్తుంది.
ఈ పదాలు తెలుగు భాషలో కూడా ఉండడం గమనించవచ్చు. అంటే మనందరికీ తెలిసిందే, సంస్కృతం నుండి తెలుగుకి కూడా సంబంధం బాగా గట్టిగా ఉంది. చివరిన ఏం చెప్పాలని తలుచుకుంటున్నానంటే, ఏ దేశానికి వెళ్ళినా ఏ చోట్లో ఉన్నా తెలుగువారు మనమంతా ఒకటే. మనమంతా కలిసి మన తెలుగు భాషని కాపాడుకోవాలి, తెలుగు జాతిని కాపాడుకోవాలి. అంతే. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు వైష్ణవిరావు. ఇప్పుడు పట్టుదల అని అంశాన్నిపై మాట్లాడుతున్నాను. జీవితంలో ప్రతి మనిషికి ఎన్నో సాధించాలని ఆశ ఉంటుంది. మన గమ్యానికి చేరుకోవాల్సిన దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురవును. కానీ మన ఆశలన్నీ నిజం కావాలంటే పట్టుదల ఉండాలి. ప్రపంచములో ఎందరో మహానుభావులు పట్టుదలని ఆయుధముగా ఉపయోగించి విజయం పొందారు. కొన్ని సంవత్సరాల ముందు హైదరాబాద్లో ఉన్న శ్రీకాంత్ బోలా ఒకరికి పట్టుదల ఉంటే ఏ అడ్డంకులు వచ్చినా అతనికి గెలుపే సాధ్యమని చూపించారు. బోలా ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న తెలుగు గ్రామంలో పుట్టి పెరిగాడు. ఆయన గుడ్డివారు. ఆయన చదువుల్లో అగ్రస్థానంలో ఉండేవారు. అంతేకాక బోలాంట్ ఇండస్ట్రీస్ అని తానుగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి నడిపారు. పుట్టినప్పటి నుండి శ్రీకాంత్ చాలా అడ్డంకులతో ఎదుర్కొన్నాడు. బడిలో అతని స్నేహితులు శ్రీకాంత్ ఒక గుడ్డివాడివి తెలిసి కూడా సరిగా ప్రవర్తించేవారు కాదు. అందరూ అనుకున్నారు వాడు జీవితంలో గెలవలేరని. కానీ ఆయన అవన్నీ పట్టించుకోలేదు. ఆయన నమ్మకం ఏమిటంటే, పట్టుదల ఉంటే గెలుపు పొందడం అసాధ్యం కాదు. ఈరోజు శ్రీకాంత్ బోలాంట్ ఇండస్ట్రీస్కి ప్రధాన నిర్వహణ అధికారి. ప్రపంచానికి మొత్తం ఆదర్శవంతుడయ్యాడు. ఇక ఆస్ట్రేలియాలో జన్మించిన నిక్ విషయానికి వస్తే, పుట్టకతోటి వికలాంగుడిగా జన్మించారు. 7 సంవత్సరాల వరకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పెరిగాడు. అతని తల్లిదండ్రులే అతనికి అన్ని సమకూర్చేవారు. 7 సంవత్సరాల వయసులో అతడు బడికి వెళ్ళినప్పుడు తన స్నేహితులను చూసి తనలో ఉన్న లోపాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు తన స్నేహితులను చూసి, అందరిలాగా నేను నడవలేను, పరిగెత్తలేను, పుస్తకము కూడా పట్టుకోలేకపోతున్నానని తనలో ఒక బాధ ఉండేది. అయినప్పటికీ అంగవైకల్యాన్ని పట్టించుకోకుండా తనకున్న ప్రతిభలో పైకి రాణించాలని పట్టుదలతో అందరిలాగా బడికి వెళ్ళాడు. పనులు తనే స్వయంగా చేసుకునేవారు. పట్టుదలతో సాధించాలని కోరికతో ముందుకు సాగి ఈనాడు దేశాల్లో తన ఉత్సుకత భరిత ప్రసంగాలతో అందరినీ ఉత్సాహపరుస్తూ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఎలుగెత్తి చాటి చెబుతూ అందరికీ ఆదర్శవంతుడయ్యాడు. వీరిద్దరి వ్యక్తుల జీవిత విజయానికి పట్టుదలే ముఖ్య కారణం. ఇలానే అందరూ విద్యార్థులు కూడా తెలుగు నేర్చుకుంటే, పట్టుదలతో తెలుగు నేర్చుకుంటే ఫ్రాన్స్ దేశపు ప్రొఫెసర్ డేనియల్ నేజర్స్ లాగా తెలుగు నేర్చుకోవడమే కాకుండా నేర్చుకున్న తెలుగుని 10 మందికి నేర్పించవచ్చు. ధన్యవాదాలు.
నమస్కారం. మేము ఇప్పుడు ఒక గేయ కవిత మరియు ఒక పాట పాడిపోతున్నాం. నా పేరు కృష్ణాయిని. నా పేరు గిరీషారావు. నా పేరు శర్వాణి. వైష్ణవి. నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతిని. నా మానసమందేదో తలుక్కుమన్నది పుష్పవిలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్యే సన్నని గొంతుకతో నన్ను చూసి ఇలా అంది ప్రభు. ఆయువు గల్గు 4 గనియల్ కనిపించిన తీవ తల్లి జాతీయత దిత్తి తీర్తుము తదీయ కరములలోన స్వేచ్ఛమయూయలూగుచున్ మురియుచుందుము. ఆయువు తీరినంటనే హాయిగా కన్ను మూసేదమ్ము ఆయమ చల్లని కాలి వ్రేలపై. ఎందుకయ్యా మా స్వేచ్ఛ జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకేం అపకారము చేశాము? గాలని గౌరవింతుమో సుగంధమో పూసి మమాశ్రయించు బృంగాలకు వెంద చేసేదము కమ్మని తేనెలు మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి గూర్తుము స్వతంత్రులు మమ్ముల స్వార్థ భుక్తితో తాలుము త్రొంచబోకుము తల్లి బిడ్డకి విరుచేతువే. అంతలో అంతలో ఒక గులాబీ బాల కోపంతో మొగమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కావోలునే. మా వెలలేని ముక్త సుకుమార సుగంధమరంద మాధురి జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురతోడ చిమ్మి మమ్మావల పారబోతురు కదా. నరజాతికి నీతి ఉన్నదా? ఓయ్ మానవుడా, బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు. సహజమంగు ప్రేమ నీలోన చచ్చినేమి అందుమున హత్య చేసి హంతకుండా మైలపడిపోయేను నీ మనుజ జన్మ. మా 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 అని దూషించు పూల కన్యల కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా హృదయ కుసుమాంజలి గైకొని నాపై నీ రేఖలను ప్రసరింపుము ప్రభు.
ప్రభు 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 ఆ ఆ మలయ తెలుగు బాలలం మమతల చిరు దివ్యలం తెలుగు భాష తీపిదనం పరుగుంతుల పాడగం మలయ తెలుగు బాలలం మమతల చిరు దివ్యలం తెలుగు భాష తీపిదనం పరుగుంతుల పాడగం తెలుగు భాష తీపిదనం పరుగుంతుల పాడగం పరభాషల కోరలలో చిరకాలం చిక్కుకొని పరభాషల కోరలలో చిరకాలం చిక్కుకొని తెలుగు తల్లి మన వైపిటు దీనంగా చూస్తుంది తెలుగు తల్లి మన వైపిటు దీనంగా చూస్తుంది తల్లిని పూజించుదా తెలుగు జాతిని రక్షించుదా మన జాతిని రక్షించుదా మలయ తెలుగు బాలలం మమతల చిరు దివ్యలం తెలుగు భాష తీపిదనం పరగొంతుల పాడగం తెలుగు భాష తీపిదనం పరగొంతుల పాడగం మలయ తెలుగు బాలలంత తమకంతో కదలి వచ్చి మలయ తెలుగు బాలలంత తమకంతో కదలి వచ్చి తెలుగు తల్లి వెదలన్నీ తొలగిద్దాం తరిమేద్దాం తెలుగు తల్లి వెదలన్నీ తొలగిద్దాం తరిమేద్దాం తల్లిని పూజించుదాం తెలుగు జాతిని రక్షించుదాం మన జాతిని రక్షించుదాం మలయ తెలుగు బాలలం మమతల చిరు దివ్యలం తెలుగు భాష తీపిదనం పరగొంతుల పాడగం తెలుగు భాష తీపిదనం పరగొంతుల పాడగం మా ఆటలు మా పాటలు మా భాషలు మా ఆశలు మా ఆటలు మా పాటలు మా భాషలు మా ఆశలు తేట తెలుగు వెలుగులతో సాగించరమింక మేము తేట తెలుగు వెలుగులతో సాగించరమింక మేము తల్లిని పూజించుదాం తెలుగు జాతిని రక్షించుదాం మన జాతిని రక్షించుదాం మలయ తెలుగు బాలలం మమతల చిరు దివ్యలం తెలుగు భాష తీపిదనం పరగొంతుల పాడగం తెలుగు భాష తీపిదనం పరగొంతుల పాడగం జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ పాట రచించింది పైడిపల్లి సత్యనారాయణ గారండి. మన భావితరాలకి తెలుగు సంరక్షించుకోవడానికి ఇది మన సమాధానం అండి. చక్కగా పాడారు. శ్రీ వ్యాకరణం రామారావు గారిని ప్రశంసా పత్రాలు అందజేయవలసిందిగా కోరుతున్నామండి విద్యార్థులకి. ఇక్కడ మీ అందరి ముందు నిలబడ్డది
74 ఏళ్ల తాత. ఈ పిల్లలు అచ్చయ్ కుమార్ గారు మీ ఆణిముత్యాలు. ఇలాంటి ముత్యాలు, వరహాలు, వజ్రాలు మీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయని విన్నాం. వాళ్ళందరికీ కూడా ఈ సమావేశం తరపున యాదృచ్ఛికంగా వచ్చాను కాబట్టి నా తరఫున మా అందరి ఆశీర్వచనాలు. నాకు లక్ష్మీప్రసాద్ గారు దాదాపు 15-20 ఏళ్ళ నుంచి తెలుసు. చిట్టెనరాజు గారు 30 ఏళ్ళ నుంచి తెలుసు. ఎప్పుడు మేము మాట్లాడుకుంటున్నా కూడా తెలుగు భాష అంతరించిపోతుందేమో, తెలుగు భాష మన ముందు తరాల వాళ్ళకి ఉండదేమో అనేటువంటి ఆ బాధ వాళ్ళలాగే నేను కూడా వాళ్ళతో పంచుకుంటూ ఉండేవాడిని. ఈ బాధ మన చాలామందికి ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి ఉంది. మన ఆంధ్రదేశంలో కూడా ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటున్న వాళ్ళకి కూడా ఉంది. కానీ ఇలాంటి సమావేశంలో ఇలాంటి పిల్లలు వీళ్ళు ఇంత గొప్పగా మనందరినీ అదేంటంటే మనకి హృదయాన్ని కదిలించి మస్తిష్కంలో ఆలోచనలను రేపుతున్నటువంటి అనుభూతి నాతోటి పాటు మీరు కూడా పంచుకుంటారని నా ఆశ. నేను ఎక్కువ టైం తీసుకోను. వీరందరికీ మరొక్కసారి ఆశీర్వచనాలు చెప్దాం. మీరు చేస్తున్న పోరాటం అని ఇందాక మీరు అన్నారు, అది నిజంగానే ఒక ఉద్యమం, ఒక పోరాటం. మేము ఎక్కడెక్కడున్నా సరే మీ మలేషియాలో మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మేము ఏ విధమైనటువంటి సాయం చేయాలన్నా తప్పకుండా మేము చేస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ ఆన్ టు ది దివ్యజ్యోతి అప్పారావు, కృషాయిని మునియాండి, గిరీషారావు ఈశ్వర్, సర్వాణి అప్పారావు, వైష్ణవిరావు, ఉపాధ్యాయుని శ్రీమతి ఉదయశ్రీ గారు, దే టీచర్. థ్యాంక్ యూ. ఇంకా తదుపరి కార్యక్రమంలోకి వెళ్దామండి. ఇప్పటికే సమయాభావం అయింది. శ్రీ కేవి సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, పుస్తకావిష్కరణకు రావాల్సిందిగా కోరుతున్నాం. రామ్మూర్తి గారు, ఆయన ఒక పత్రిక వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే ఒక ప్రశ్న వేశారు. ఏమనంటే, ఏమండి మీ పాటల్లో ద్వంద్వార్థాలు ఉంటాయి కదా అన్నాడు ఆ విలేకరి. అంటే ఆయన అమాయకంగా ద్వంద్వార్థాలంటే ఏమిటి అన్నారు. ఏం లేదు సారు, మీ పాటల్లో ఒకటి మంచి అర్థము, రెండోది బూతు అర్థము ఉంటాయి కదా అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, లేదు లేదు, నా పాటల్లో ఉన్నది ఒకటే అర్థము, అది బూతు అర్థమే, మీరు మంచి అర్థం చేసుకుంటే నేనా బాధ్యుణ్ణి అన్నాడు. నాయన, నా జోకుల్లో కూడా అంతే, అపార్థం చేసుకోవద్దు, మంచి అర్థం ఉండదు. ఇక్కడ అందరూ గురువులే. ఇక్కడ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అసలు ఇవేం తెలుగు సభలండి, ఇవేం తెలుగు సభలు, మొత్తంలో ఒక్క ఇంగ్లీష్ మాట కూడా లేదు. ఆ తెలుగు సభ ఎట్లా అవుతుంది?
అమెరికా వెళ్ళడానికి కొలంబస్కు ఎవరు సహాయం చేశారో నాకు తెలియదు, కానీ నేను అమెరికా వెళ్ళడానికి వంగూరు చిట్టెనరాజు గారు సహాయం చేశారు. జీవితంలో అది ఒక్కటే తప్పు చేశాడు ఆయన. హలో, పనిచేస్తుందా? నేను మాట్లాడితే కూడా వంగూరి చిట్టెనరాజు గారి ఇంట్లో శ్రీశ్రీ గారు కూర్చొని స్వదస్తూరిలో మహాప్రస్థానం రాశారు. ఇది మీకు తెలుసా? తెలియని వాళ్ళు ఆయన అభినందించండి, శ్రీ వంగూరి చిట్టెనరాజు గారిని. ఆ రాసి ఆ పుస్తకం అచ్చు వేసి దానికి ఏం పెట్టారు తెలుసా? $10 మోర్ ఆర్ లెస్ అన్నాడు ఆయనే. ఎక్కువనివ్వచ్చు తక్కువనివ్వచ్చు అని. అటువంటి ఆయన నాకు కూడా పరీక్ష పెట్టారు వంగూరు చిట్టెనరాజు గారు. అమెరికా మొదటిసారి పిలిచిన తర్వాత చివరి నిమిషంలో నన్ను పిలవడం వల్ల బడ్జెట్ సరిగ్గా వేసుకున్నారో లేదో కొంత డౌట్ వచ్చింది. మీరు టికెట్ పెట్టుకోనండి, తర్వాత చూద్దామన్నారు. నేను ఆ టికెట్ భయం నాలో ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ముందే చెప్పారు చిట్టెనరాజు గారు ఏమనంటే, శనివారం ఆదివారం సభలు జరుగుతాయి, శనివారం సాయంత్రం మీ కార్యక్రమాన్ని ఒక 5 నిమిషాలు అవకాశం ఇస్తాము, ఆ 5 నిమిషాలు మాట్లాడి ఆదివారం హాస్యావధానం పెడతాం ఉదయము. చూడండి చిత్రము. ఆ 5 నిమిషాల్లో జనాన్ని మీరు ఆకట్టుకుని జనాన్ని వచ్చేటట్టు చేయాలి. శనివారం అర్ధరాత్రి వరకు జనం ఉంటారు, ఆదివారం పొద్దున్నే 9 గంటలకు మీ కార్యక్రమం. సాధారణంగా ఉదయం పూట రారు, రప్పించుకునే శక్తి మీకుంటే ఉంటుంది, లేకపోతే లేదన్నారు. నాకు లోపల డబ్బు అనుకునే గుండె డబ్బు అని కొట్టుకుంటున్నది. మర్నాడు ఒకటే మాట చెప్పాను. ఆ శనివారం సాయంత్రం 5 నిమిషాల టైం ఇచ్చినప్పుడు ఏం చెప్పానంటే, అయ్యా నేను హాస్యావధానం చేయడానికి వచ్చాను, రేపు ఉదయం 9 గంటలకు నా హాస్యావధానం ఉంటుంది, మీరందరూ నాకు ఒక సహాయం చేయాలి. అదేమిటంటే ఒక్కళ్ళు కూడా రావద్దు, మైకు సాక్షిగా కార్యక్రమం చేసుకొని మా ఊళ్ళో అద్భుతంగా జరిగిందని మా ఊళ్ళో నేను చెప్పుకుంటానన్నాను. ఆ రోజే అక్కడ ఆయన ప్రోగ్రాం కాగానే నన్ను అభినందించి ఆశీర్వదించారు. మళ్ళీ అమెరికాలో కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఆ అమృతహస్తం కారణంగా నేను 7 దేశాలు వెళ్ళాను, ఇవాళ 8వ దేశానికి వచ్చాను. మీ అందరి ఆశీస్సులు కారణం. ఇవాళ నేను రావడానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాదం కారణం, యార్లగడ్డ సరస్వతీ ప్రసాదం కూడా కారణం. ఆయన సరస్వతీ ప్రసాదం కూడా, ఆయనకు పద్మభూషణుడిగా ఇక్కడికి వచ్చాడు, విభూషణుడిగా రేపు రావచ్చు, ఎల్లుండి భారతరత్నగా కూడా రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇందాక భారతీయ సంప్రదాయం గురించి చక్కగా చెప్పారు. భారతదేశం గురించి మనం ఆలోచించాలి. మొదటిసారి ఆంధ్రులం, అంతకన్నా ముందు భారతీయులం. అయితే భారతదేశం ఒక చెత్త దేశమని, అపరిశుభ్ర దేశమని, పనికిమాలిన దేశమని విదేశాల్లో పుట్టిన వాళ్ళు చాలామంది అంటుంటారు. నాకు అర్థం కాని పాయింట్ ఒకటే, మన దేశం చెత్త దేశము, అపరిశుభ్ర దేశము, పనికిమాలిన దేశం అయినట్టయితే స్వైన్ ఫ్లూ మొదలుకొని ఎయిడ్స్ వరకు ప్రతి భయంకరమైన జబ్బు విదేశాల నుంచి. సింగపూర్ తెలుగు సమాజం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న 5వ ప్రపంచ తెలుగు సదస్సుకు వచ్చిన మీ అందరికీ మా స్వాగతం. ఇప్పుడు సింగపూర్ వారి తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఇంద్రసభలో ఆంధ్రసభ అనే నాటకాన్ని మీ ముందు ఆవిష్కరించబోతున్నాము. ఈ నాటకంలో ఉన్న పాత్రలు, పాత్రధారులు, ఇక్కడ రచన అంతా కూడాను సింగపూర్లోనే చేయడం జరిగింది. ఒక మూల పద్యాలు తప్పితే మిగతా నాటకం అంతా కూడా ఇక్కడ రచించబడ్డది. తెలుగు మీద మక్కువతో, తెలుగు భాష మీద ప్రేమతో మీ అందరి ముందుకు వస్తున్నాం. గురుదేవ, ఈరోజు నూతన శోభ గోచరించుచున్నది. మీరేదో ఇది వరలో చెప్పి ఉంటుంది కానీ జ్ఞప్తికి వచ్చుటలేదు. సరే, ఎప్పటి వలె నాకు ఇష్టమైన అప్సరా నాట్య విన్యాసముతో సభారంభము గావించండి. అలాగే దేవేంద్ర. సురలోక పాలక అమరేంద్ర సురవంద్య ఇంద్రియాధిపధీర ఇహ పరసుఖాధీశ సురలోక పాలక అమరేంద్ర సురవంద్య ఇంద్రియాధిపధీర ఇహ పరసుఖాధీశ సురలోక పాలక అమరేంద్ర సురవంద్య
आधीस दिक्पाल अमरावती वसिता आधीस दिक्पाल अमरावती वसिता आधीस दिक्पाल अमरावती वसिता अप्सरा रमण रसिक राजा वरद अप्सरा रमण रसिक राजा वरद रसिक राजा वरद रसिक राजा वरद सुरलोक पालक अमरेन्द्र सुरवन्द्य कामरूप श्रेष्ठ नेत्रपूरित देह कामरूप श्रेष्ठ नेत्रपूरित देह सजीवति देव गाधिपा कामरूप श्रेष्ठ नेत्रपूरित देह सजीवति देव स्वर्गाधिपा ऐरावतारूढ प्राच्यदिक्पालका ऐरावतारूढ प्राच्यदिक्पालका श्रीवासवा इन्द्र देवराजा वरद श्रीवासवा इन्द्र देवराजा वरद रसिकलोलु रघुराज्यपालकुल कलमु पट्टि कवनंबु చేయగా రసికలోలు రఘురాజ్యపాలకు కలము పట్టి కవనంబు చేయగా నవరసాలు తెలుగు కావ్యములు జీవనమును రసమయము చేసెర నవరసాలు తెలుగు కావ్యములు జీవనము రసమయము చేసెరా తెలుగు సాహితీ ప్రియుల నలరింపదలబోసి తెలుగు సాహితీ ప్రియుల నలరింపదలబోసి కవి పుంగవుల దివిని కొలువైతివా తెలుగు సాహితీ ప్రియుల నలరింపదలబోసి కవి పుంగవుల దివిని కొలువైతివా భువి నుంచి దివి చేరి సురలోకమునయున్న భువి నుంచి దివి చేరి సురలోకమునయున్న కవిరాజ కావ్యము లాలకింపర స్వామి కవిరాజ కావ్యము లాలకింపర స్వామి భువన విజయమే ఇంద్రలోకమై కావ్య కన్యకలు నాట్యమాడగా భువన విజయమే ఇంద్రలోకమై కావ్య కన్యకలు నాట్యమాడగా దివిని మురిసి అమరేంద్ర దేవులే ఆంధ్ర సభ జరిపే అమరలోకాన్ దివిని మురిసి అమరేంద్ర దేవులే ఆంధ్ర సభ జరిపే అమరలోకానా ఇంద్రుని సభలో నేడు కవీంద్రుల గోష్ఠిని జరుపగా వినుటకు రారే చంద్రుల వంటి కవీసులు ఇంద్రుని రంజింపజేయు విందును గనుమా కను విందును గనుమా ఆహా ప్రతిసారి అప్సరా నాట్య విన్యాసమునకు ముగ్ధుడయ్యే నేను ఈ పూట వారి గాన మాధుర్యములో లీనమైతుంది. ఆహా ఏమి ఈ సుందర తెలుగు భాష, ఇది మన దేవభాషను మించి ఉన్నదే. ఇప్పటికీ స్ఫురణకు రాలేదా దేవేంద్ర? ఎందులకు రాదు, ఈరోజు ఆంధ్రకవీశ్వరుల సాహితీ సదస్సు కదూ. అప్సరా నాట్యమున సంస్కృతాంధ్ర పదజాలము మిక్కిలి రసమయముగానున్నది. ఇక మీదట దేవలోకమున గీతములన్నీ సంస్కృతాంధ్రముననే ఉండవలనని దేవేంద్రుని శాసనముగా అమరపురి వాసులకు తెలియచేయండి గురువర్య. తప్పక మహేంద్ర. ఇక ఈరోజు ఈ ఆంధ్ర సాహితీ సదస్సుకు విచ్చేసిన కవి పొంగవులలో మొదటగా వీరు ఆదికవి నన్నయ్య, భక్తి పారవస్యములో మునిగి భాగవతాన్ని ఆవిష్కరించిన పోతనామాత్యుల వారు.
అలాగే హాస్యరసాన్ని ఆసువుగా పండించగల తెనాలి రామలింగడు సమాజంలో విప్లవాత్మక ధోరణులతో ఈ మార్పు తీసుకురావాలని రచనలు గావించిన శ్రీరంగం శ్రీనివాసరావు గారు కూడా వెంచేసి ఉన్నారు. ఆశీనులు కండి. గురుదేవ, ఈ సభలో ఏదో లోపము గోచరించుచున్నది. త్రిగుణత్వములకు ప్రతిరూపమైన స్త్రీమూర్తులు లేని సభ శోభించదు కదా గురువర్య. అయినను ఆంధ్రమున తెలుగు కవయిత్రులు కరువైతిరా? అవును, ఎక్కడ ఆంధ్రభోజులు కృష్ణదేవరాయలు ఏరి? దేవేంద్ర, ఎంతైనను రాయలు కూడా మీ కోవకు చెందిన రాజే కదా. ఏదో రాజకార్యములో నిమగ్నమై ఉంటాడు. అయి ఉండొచ్చు. అదిగో ఏదో హస్తినాదములు వినపడుచున్నవి. దేవేంద్ర, మీ సంకల్ప బలమేమో కానీ మీరు తోచినంతనే అదిగో రాయలు వెంచేయుచున్నారు. రాయలు తనతోటి తెలుగు కవయిత్రులైన మొల్లగారిని, అలాగే సహజ కవయిత్రి వేంగమాంబ గారిని కూడా కొని తెచ్చుచున్నారు. దేవరాయ, అమరపురికి స్వాగతం. మీ రాకతో అమరపురి యొక్క శోభ ద్విగుణీకృతమైనది. ఆంధ్రుల భాగ్యమై వెలసి ఆంధ్రుల పాలిటి నిత్యముండు దేవేంద్రుని వంటి వాడవుర, వెల్గుము నిత్యము కీర్తితోడ ఆ చంద్రుని కాంతులన్ జనుల చల్లగా చూడుము దేవరాయుడా. ఆంధ్ర కవీంద్ర పోషకుండ ఆశ్రిత వల్లభుడ ఆంధ్రభోజుడా. గురుదేవ, రసజ్ఞుడైన కృష్ణదేవరాయల మెడలో క్షరమందే పూలమాలలు కంటే అతీతమైన ఉత్పలాక్షరమాల వేసితిరి. బాగుంది. హైందవ ధర్మంబు అంతము చేసేటి దుష్టపాలకులను తుడిచివేసి దక్షిణ దేశంబు ధర్మోద్ధరణ చేసి విజయనగరమును విస్తరించి కవి పండితాపోష కవిరాజరాజేంద్ర అగణిత రణధీర ఆంధ్రభోజ అష్టదిగ్గజములను ఆదరించినవాడ కృష్ణ శోభిత వర్ణ కృష్ణరాయ. కృష్ణ శోభిత వర్ణ కృష్ణరాయ. దేశ భాషలందు తెలుగు లెస్సగ చేసే ఆంధ్రభోజుడి తడు అందరికిని అన్య దేశమందు ఆంధ్ర భాషను పెంచే ధీరతుళువ వంశ దేవరాయ. ధీరతుళువ వంశ దేవరాయ. ప్రభు, నరసింహ కృష్ణరాయల కరమరుగగు తీర్తి వెలయు కరిభిక్ గిరిభిక్ కరి కరిభిక్ గిరి గిరిభిక్ కరిభిక్ గిరిభిక్ తురంగ కమనీయం వై. ఆ ప్రభు, మీ రాకకు మునిపే దేవేంద్రుల వారు ఈ అమరపురిలో గీతములనియు ఇక ముందు సంస్కృతాంధ్రములోనే ఉండవలని బహు గొప్ప శాసనము గావించినారు. గురువర్య, మా రాయలవారి మెడలో అద్భుతమైన ఉత్పలమాల మీరు వేశారు. మీరైతే ఏకంగా చెవులో సీసం కరగబోసినారా దేవేంద్ర? రామకృష్ణ, సీసపద్యములు తెలుగులో దేవభాషలో లేనందున నేను తెలుగు ఛందస్సును నేర్చుకుంటుంది. అయినను దాని అందచందములు దానికే సాటి. మొట్టమొదటగా ఈ తెలుగు సభను ఈ విధంగా మీరు ఆవిష్కరించినందులకు మీ ఇంద్రసభకు మా కవీంద్రులను కవయిత్రులను మమ్ములను ఆహ్వానించినందులకు మిక్కిలి ధన్యవాదములు దేవేంద్ర. మీ ఉత్పలమాల, మీ సీసపద్యాల సంస్కరణలకు కన్నా ఈనాటి నుండి మీ అమరలోకాన
సంస్కృతాంధ్రమును రాజభాషగా చేసిన శాసనము మాకు బహు సంతోషమునిచ్చినది. అది ఎందువలన అందమైన తెలుగు ఆమరూపము సంస్కృత జనకుండు శంకరుండు. దేవేంద్ర, అందమైన తెలుగు ఆమరూపము సంస్కృత జనకుండు శంకరుండు. ఆంధ్రమైన భాష ఆ రెండు కలువగా దివ్యమైన భాష తెలుగు భాష. దివ్యమైన భాష తెలుగు భాష. ఆంధ్రము శివశక్తైకము, తెలుగు సులలితమైన లలితాదేవి యొక్క భాష. దేవరాయ చాలా చక్కగా చెప్పినారు. రాజేంద్ర, మీరు కథనారంగమున శౌరులు, కవనారంగమున కూడా ధీమంతులు. కాళిదాసు వాగర్ధావ్యవ సంవృక్తం అన్నట్లు మీరు సంస్కృతాంధ్రములను శివశక్యైకములు చేసితిరి. కానీ రాజేంద్ర, సంస్కృతము ఆంధ్రమును సంస్కరించినా లేక తెలుగే సంస్కృతమును సంస్కరించినా? అవును, ఒప్పుకుంటాము. సంస్కృతమే ఆంధ్రమును సంస్కరించినది. కానీ సంస్కృతము కన్నా తెలుగు భాష యందు అచ్చులు హల్లులు ఎక్కువ కలవు దేవేంద్ర. నిజమే. అమ్మ గొప్ప అయ్య గొప్ప అంటే పిల్లలకు సంకటమే సుమా. ప్రేమ విషయంలో అమ్మ, సంస్కృతి విషయంలో అయ్య. అయినా కత్తి దూసే కథనారంగం అయితే నాదే పై చేయి. ఇది కవనారంగం అయ్యాను కదా, మీ తెలుగే గొప్పదిలే. మహేంద్ర, మీ సంభాషణ చాతుర్యముతో ఈరోజు ఈ సభకు రావలసిన శోభ బహు చక్కగా సంతరించుకున్నది. ఇక మన ఈ ఆంధ్ర సదస్సును మొట్టమొదటగా ఆదికవి నన్నయ్య గారిచే ప్రారంభిద్దాము. ఆదికవి నన్నయ్య గారు భారతమును తెనిగించిన మహాకవి. వీరి యొక్క కవిత్వము సంస్కృతాంధ్రములు రెండూ మిక్సితమై అతి సుందరముగా చిత్ర విచిత్రముగా సాగును. నన్నయ్య మహాశయ, మీరు తెనిగించిన భారతము నుంచి ఏవైనా ఒక 2-3 పద్యములలో మహాభారత ప్రాశస్త్యము గురించి మాకు వినిపించగలరా? తప్పక వాచస్పతి. విశ్వజనీయమైన బృహత్కావ్యము మహాభారతమును త్రిటిలో సూక్ష్మముగా వివరించుట బహు దుర్లభము. పంచమ వేదమను ప్రాశస్త్యము చెందిన మహాభారత గాథను వివిధ వేద తత్వవిధులు ఏ విధముగా చూసితిరో సెలవిచ్చదను వినడు. ధర్మసత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, ఆధ్యాత్మ విధులు వేదాంతమని, నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని, కవి వృషభులు మహాకావ్యమని, లాక్షణికుల్ సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసకులితిహాసమని, పరమ పౌరాణికుల్ పలు పురాణ సముచ్చయంబని మహిగొనియాడుచుండ, వివిధ వేద తత్వవిదుండు వేదవ్యాసుండు, ఆదిముని పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు, విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతం, విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతం. చివరగా ఈ సాహిత్య సదస్సులో పత్ర సమర్పణ చేసిన వారు, ప్రసంగించిన వారు, అదేవిధంగా రకరకాల కార్యక్రమాల్లో నవావధానంలో కానివ్వండి, లేకపోతే హాస్యావధానంలో కానివ్వండి, పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా తెలుగు జాతి నెత్తిన పెట్టుకుని వారికి పాదాలు కడిగి నెత్తిన చల్లుకోవలసినంత శక్తివంతులు. కానీ దురదృష్టవశాత్తు ఆ రాజులు కనుక బతికుంటే, మహారాజులు కనుక బతికుంటే గజారోహణం చేసేవారు, గండపెండరాలు తొడిగేవారు, సత్కారాలు చేసేవారు, ఎన్నో చేసేవారు. కానీ దురదృష్టవశాత్తు కవులకు కాణాచి అయిన దేశమందు పుట్టి బ్రతుకులేక చస్తావు, చచ్చి బ్రతుకుతావు. కానీ ఈ ప్రాతస్మరణీయులంతా నాకు 5 నిమిషాలు ఇవ్వు, నాకు 10 నిమిషాలు మమ్మల్ని అడుక్కునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ సమాజంలో రావటం చాలా దురదృష్టం. దీనికి ఎవరిని నేను నిందించట్లేదు.
మనమే నిందించుకుని ఆ తెలుగు భాష సంస్కృతుల పట్ల ప్రాచుర్యాన్ని మనం కింద కనుక ప్రాక్టీస్ చేయించితే దాన్ని కనుక మనం డెవలప్ అక్కడ కనుక అభివృద్ధి చేస్తే మన అందరూ కూడా గౌరవం పెరుగుతుందని ఆ సంకల్పంతోనే మనం తిరిగి వెళదామని చెప్పని మీ అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. మొదటగా ఫ్రాన్స్ నుంచి వచ్చిన, ప్యారిస్ నుంచి వచ్చిన డేనియల్ నెజర్స్. డేనియల్ You are center of attraction. Thanks for doing it for Telugu. Congratulations. We want to thank you for doing your service to Telugu. నాతో ఇంగ్లీష్ మాట్లాడతారు. తరువాత డాక్టర్ ద్వానా శాస్త్రి గారు, తర్వాత డాక్టర్ చందు సుబ్బారావు గారు, ఓకే నమస్కారం. నమస్కారం. ముందుగా కర్పూరదండ మన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వేశారు. గొల్లపూడి మారుతీరావు గారు శాలువాతో సత్కరిస్తారు. రవికుమార్ రంగా గారు సర్టిఫికేట్తో సంపాదిస్తారు. మీకు తొందర పెట్టి సార్ అందరినీ కంగారు పట్టుకుని ఆగండి 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 ఇంకా కాదు నేను చెప్తాను. నేను మన డేనియల్ నేజర్స్కి టోపీ పెడతాను. వెనక్కి రవికుమార్ రంగా గారు మన అందరి తరఫున ఆయనకి అది నేను చదువుతాను, పురస్కారం చదువుతాను. డాక్టర్ డేనియల్ నేజర్స్ 1954లో ప్యారిస్లో జన్మించిన ఫ్రెంచ్ పౌరుడు. సుమారు 36 సంవత్సరాల క్రితం ఇండో ఫ్రెంచ్ కల్చరల్ ఎక్స్చేంజ్ వారి స్కాలర్షిప్ మీద ఇండియా వచ్చారు. తెలుగు భాష మీద మమకారం పెంచుకుని ఆ ప్రాంతాలలో కొన్నాళ్ళు నివసించి తెలుగు వ్రాయడం, చదవడం, అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నారు. 4 సంవత్సరాల విస్తృత పరిశోధన చేసి ఆంధ్రప్రదేశ్లో బుర్రకథ అనే అంశం మీద డాక్టరేట్ పట్టా సంపాదించారు. ఫ్రాన్స్ దేశంలో తెలుగు భాషా బోధనే జీవితయానంగా మలుచుకుని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్ ప్యారిస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తెలుగు భాషా సాహిత్యాలకు సేవలు అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రామాణిక గ్రంథాలు, పరిశోధనా పత్రాలు, ఫ్రెంచ్ భాషలోకి తెలుగు అనువాదాలు రచించారు. శ్రీ డేనియల్ నేజర్స్ గారి దశాబ్దాల తెలుగు భాషా సాహిత్య సేవలను గుర్తిస్తూ బహూకరిస్తున్న సాహిత్య జీవన సాఫల్య పురస్కార జ్ఞాపిక. తర్వాత ద్వానా శాస్త్రి గారికి సత్కారం. ముందుగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కర్పూర దండతో సత్కరిస్తారు.
గొల్లపూడి మారుతీరావు గారు శాలువాతో సత్కరిస్తారు. ఈసారి ద్వానా శాస్త్రి గారికి టోపీ రవికుమార్ గారు పెడతారు. ఆయనకి ఇండియా టోపీ అలవాటైపోయింది, సింగపూర్ టోపీ పెట్టిద్దామని. ద్వానా శాస్త్రి గారి సన్మాన పత్రం. ద్వానా శాస్త్రిగా తెలుగు సాహిత్య రంగానికి చిరపరిచితులైన డాక్టర్ ద్వాదశ నాగేశ్వర శాస్త్రి గారు కృష్ణా జిల్లా లింగాల గ్రామంలో 1948లో పుట్టారు. తెలుగులో డాక్టరేట్ తీసుకుని స్వర్ణ పతకం పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రం చదివారు. అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలో కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా 30 సంవత్సరాలు వృత్తిధర్మం నిర్వహించి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి హైదరాబాద్లో ఐఏఎస్, ఐపీఎస్ వంటి పరీక్షలకి తెలుగు బోధిస్తున్నారు. ఇప్పటికి 76 గ్రంథాలు రాశారు. వాటిల్లో 8 తెలుగు భాష గురించి రాసినవే. ఆయన రచించిన తెలుగు సాహిత్య చరిత్ర, మా నాన్నగారు, తెలుగు సాహిత్యంలో హాస్యామృతం, హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ మొదలైన గ్రంథాలు ఆయనకి ఎనలేని ప్రఖ్యాతి తెచ్చిపెట్టాయి. అమెరికా, శ్రీలంక, మారిషస్ దేశాల పురస్కారాలతో పాటు యూజీసీ వారి నేషనల్ ఫెలోషిప్, ఉజ్జయిని వారి జాతీయ అక్షర పురస్కారం వంటి 70 పురస్కారాలు పొందారు. సాహిత్య సవ్యసాచి, విమర్శక భాషా శిక్షణ కళానిధి మొదలైన బిరుదులు పొందారు. 12 గంటల పాటు సాహిత్యంపై నిర్విరామ ప్రసంగం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. విభిన్న వినూత్న సాహిత్య అంశాలపై వందలాది ప్రసంగాలు చేశారు. డాక్టర్ ద్వానా శాస్త్రి గారి దశాబ్దాల తెలుగు భాష సాహిత్య సేవలను గుర్తిస్తూ బహూకరిస్తున్న సాహిత్య జీవన సాఫల్య పురస్కార జ్ఞాపిక. మేము చేస్తాం, మీకు కూర్చొని మీకు చేస్తాం, మీకు వస్తాం, తర్వాత ఇస్తాం, పెద్ద ఫోటో ఇస్తాం మీకు. నెక్స్ట్ కానీ తరువాత డాక్టర్ చందు సుబ్బారావు గారికి, మీరు ఏమైనా మా డిపార్ట్మెంట్లో మార్చుకుంటారా? డాక్టర్ యార్లగడ్డ సుబ్బారావు గారు కర్పూర దండతో బహుశా గొల్లపూడి మారుతీరావు గారు శాలువాతో సత్కరిస్తారు. ఈసారి కూడా రంగా గారికి అలవాటు అయిపోయింది కాబట్టి టోపీ. చందు సుబ్బారావు గారి సన్మాన పత్రం. 1946లో తెనాలి తాలూకా చదలవాడలో జన్మించిన చందు సుబ్బారావు గారు వృత్తిరీత్యా భూభౌగోళిక శాస్త్రవేత్త. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి 2006లో పదవీ విరమణ చేశారు. ప్రవృత్తి రీత్యా సుబ్బారావు గారు తెలుగు సాహితీవేత్త, కథా రచయిత, నవలా రచయిత, సాహిత్య విమర్శకులు, అనువాదకులు. ఆయన రచించిన శిరాఖండం కథల సంపుటి, హిమపుత్రి నవలికలు, 3 సాహిత్య విమర్శ గ్రంథాలు, 3 అనువాదాలు, శ్రీశ్రీ గారి కవితా ప్రభావం మీద సాధికారిక ఆంగ్ల గ్రంథం విశేషమైన పాఠశాలను నోచుకున్నాయి. అనేక పురస్కారాలు పొందిన సుబ్బారావు గారు అనేక దేశాలలో పర్యటించి సాహిత్య ప్రసంగాలు చేసి తెలుగు భాషా సాహిత్యానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. డాక్టర్ చందు సుబ్బారావు గారి దశాబ్దాల తెలుగు భాష సాహిత్య సేవలను గుర్తిస్తూ బహూకరిస్తున్న సాహిత్య జీవన సాఫల్య పురస్కార సభ.
ఇప్పుడు ముగ్గురికి పుష్పాభిషేకం మా సింగపూర్ ఆడబడుచులు. ఒక పేజ్ పట్టుకుని మేము ముగ్గురు అంటే ఇలా వేయండి. ద్వానాశాస్త్రి గారికి దురాశ ఎక్కువ, కనకాభిషేకం లేదా అంటున్నాడు. దుబాయ్లో చేస్తున్నాం ఈసారి, అప్పుడు కనకం ఉంటుంది అక్కడ. జంజాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపం రాసిన తర్వాత ఆయన శిష్యుడు ఒక ఆయన మరుసటి రోజు ఆయన క్లాస్కి వెళ్ళేటప్పటికి, పాపయ్య శాస్త్రిగా పెళ్ళాం లేదా, పెళ్ళాం జడలో పువ్వులు లేవా, పువ్వుల జోలికి మళ్ళీ వస్తే పరువు దక్కదో ఈ పాపయ్య శాస్త్రి అని రాశాడు. ఇవాళ మళ్ళీ పుష్పాభిషేకం చేస్తున్నాడు శిష్యుడు అలాంటి. వాళ్ళు ముగ్గురు కూడా హాయిగా తోడపెట్టుకుల్లా కూర్చున్నారు కాబట్టి సునాయి మేళ కూడా పెట్టించాం దానికి. గ్రూప్ ఫోటో తీసుకోండి గురుగారు, గ్రూప్ ఫోటో తీద్దాం అంటే పువ్వులు అవి పడతాయి. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి మూలకారకులైన ఇద్దరండి. వంగూరి ఫౌండేషన్ చిట్టన్ రాజు గారు మరియు లోక్ నాయక్ ఫౌండేషన్ శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, వీళ్ళిద్దరూ మూలకారకులండి. చివరిగా ఇంకా వెళ్ళిపోకండి, అసలు అంశం ఇది ఆఖరి అంశం అండి.